హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో స్టీల్ ప్లాంట్ టౌన్షిప్లో ఉన్న కొన్ని అద్భుతమైన ప్రదేశాలు అయితే మీకు చూపిస్తాను. మీరు ఎప్పటిలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియోలో మహాత్మా గాంధీ పార్క్ గురించి, అలాగే క్యాండిల్ జంక్షన్ గురించి ఇంకొన్ని ముఖ్యమైన విషయాలు మీతో షేర్ చేస్తాను. అసలు ఈ స్టీల్ ప్లాంట్ ఎప్పుడు ప్రారంభమైంది, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఉద్యమం ఎప్పుడు మొదలైందో కూడా మీకు కొన్ని విషయాలు అయితే నేను తెలియచేస్తాను. సో వీడియోని అయితే పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేసి కామెంట్ చేస్తేనే నాకు విశాఖపట్నం గురించి మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది క్యాండిల్ జంక్షన్లో ఉన్న హిల్ టాప్ గెస్ట్ హౌస్. ప్రకృతి ఒడిలో సేద తీరేలా నిర్మించిన ఈ గెస్ట్ హౌస్ పచ్చడి చెట్లు, స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణంలో ఒక ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. ఇక్కడ నుండి స్టీల్ ప్లాంట్ యొక్క అద్భుతమైన దృశ్యం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. అధికారులు, అతిథులు విశ్రాంతి కోసం ఉపయోగించే ఈ గెస్ట్ హౌస్ విశాఖలోని ఇండస్ట్రియల్ హబ్ మధ్యలో ఒక న్యాచురల్ స్పాట్ లాగా కనిపిస్తుంది. ఉదయం సూర్యోదయం, సాయంత్రం సూర్యాస్తమయం ఇక్కడి నుంచి చూడడం నిజంగా మాయాజాలంలాగా ఉంటుంది. స్టీల్ ప్లాంట్కు గర్వకారణమైన హిల్ టాప్ గెస్ట్ హౌస్ ఒకసారి చూసే అవకాశం దొరికితే తప్పకుండా మిస్ కాకండి. ఈ క్యాండిల్ ఆకారంలోని స్తంభాలు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన వారిని స్మరించుకోవడానికి నిర్మించారు. ఇన్ మెమరీ ఆఫ్ దోస్ హూ లేడ్ డౌన్ దేర్ లైఫ్స్ ఆఫ్ మేకింగ్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఏ రియాలిటీ అని అక్కడ స్పష్టంగా రాసి ఉంది. అంటే విశాఖ ఉక్కు కోసం జరిగిన ఉద్యమంలో చాలామంది తమ ప్రాణాలను అర్పించారు. వారి త్యాగం వల్లే ఈరోజు మన విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ వాస్తవం అయింది. ఆ త్యాగాలను ఎప్పటికీ మర్చిపోకుండా ఉండేందుకు క్యాండిల్స్ ఆకారంలో ఉన్న ఈ స్మారకాన్ని ఏర్పాటు చేశారు. క్యాండిల్ అంటే వెలుగు, చీకటిలో మార్గం చూపుతుంది. అలాగే వారి త్యాగం భవిష్యత్తు తరాలకు వెలుగు వంటి మార్గదర్శకం అన్న సందేశంతో ఇందులో ఉంది. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి? జనాల కోసం నిర్మించబడిన ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు చేతుల్లోకి అప్పగించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్నో తరాల కలలతో, ఎన్నో త్యాగాలతో వచ్చిన ఈ ఉక్కు కర్మాగారం ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకుల సొంత ప్రయోజనాల కోసం బలిపీఠం మీద పెట్టబడింది. ప్రైవేటైజేషన్ జరిగితే ఏమవుతుంది? వేలాది మంది ఉద్యోగులు రోడ్ల మీదకి వస్తారు. వేలాది కుటుంబాలు కష్టాల్లో పడతాయి. విశాఖ ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుంది. ముఖ్యంగా ప్రజల డబ్బుతో, ప్రజల రక్తంతో వచ్చిన ఈ కర్మాగారం కొద్ది మందికి మాత్రమే లాభం చేకూరుస్తుంది. స్టీల్ ప్లాంట్ అంటే కేవలం ఒక పరిశ్రమ కాదు, అది విశాఖకు ఉనికి పట్టు, ఆంధ్రుల గర్వకారణం. ఇది లేకుండా విశాఖ ఊపిరి తీసుకోలేనంత ప్రాధాన్యం ఉంది. ఈరోజు మనం మౌనం వహిస్తే రేపు మన పిల్లలకు చెప్పే సమాధానం ఉండదు. ఎంతో మంది త్యాగాలు చేసినా మనం చూడలేకపోయాము, రక్షించలేకపోయాము అని చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఈ సత్యాన్ని గుర్తుంచుకోవాలి. విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్ చేతుల్లోకి వెళ్ళకూడదు. ఇది మన హక్కు, మన ఆస్తి, మన భవిష్యత్తు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం మళ్ళీ మళ్ళీ మార్మోగాలి. అది మనం రక్షించుకున్నప్పుడు మాత్రమే ఈ క్యాండిల్స్కి నిజమైన అర్థం ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంది స్వర్గీయ శ్రీటి అమృతరావు గారి స్మారక చిహ్నం. విశాఖ ఉక్కు పోరాటంలో ముందుండి పోరాడిన మహానుభావుడు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదం వెనక
ఆయన కృషి ఎంతో ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ రావాలన్న కలను నిజం చేయడానికి ఆయన జీవితమంతా అంకితం చేశారు. ఈ స్మారకాన్ని ఆయన త్యాగాలను గుర్తు చేసుకునేందుకు స్టీల్ ప్లాంట్ ఆవరణలో ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి ఈ స్టీల్ ప్లాంట్ సాధించబడిన వెనక ఉన్న పోరాట గాథలు, త్యాగాలు గుర్తు రావాలి అన్నదే ఉద్దేశ్యం. ఇప్పుడు మీరు చూస్తున్నది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాంతంలో సెక్టర్ 8లో ఉన్న ఒక అందమైన పార్క్. అదే మహాత్మా గాంధీ పార్క్. పచ్చటి వృక్షాలతో ప్రశాంతమైన వాతావరణంలో ఈ పార్కులో అడుగు పెట్టగానే ఒక ప్రశాంతత మనసుకు కలిగిస్తుంది. ఇది కేవలం ఒక పార్కు మాత్రమే కాదు, మన స్వాతంత్ర్య సమరయోధుడు మహాత్మా గాంధీజీని స్మరించుకునే ఒక స్థలం కూడా. సత్యం, అహింస, సేవ అనే ఆయన సిద్ధాంతాలు పిల్లలకు ఇది ఒక చరిత్ర పాఠశాల లాంటిది. గాంధీజీ చేసిన పోరాటం, ఆయన త్యాగం, ఆయన ఆలోచనలను ఇక్కడ విగ్రహం చూస్తే గుర్తుకు తెచ్చుకోవచ్చు. అందుకే చాలా స్కూళ్ళు ఇక్కడికి పర్యటనలు కూడా తీసుకొస్తాయి. బలమైన వాడు కత్తి పట్టి పోరాడేవాడు కాదు, సహనంతో అహింసా మార్గంలో నడిచేవాడు అనే గాంధీజీ ఉపదేశం ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తుంది. సెక్టర్ 8లో నివసించే ఉద్యోగులకు, కుటుంబాలకు ఈ పార్కు ఒక హెల్త్ స్పాట్ లాంటిది. ఉదయం వాకింగ్ చేసేవారికి, సాయంత్రం పిల్లలు ఆడుకునేవారికి, పెద్దలు కూర్చొని సేద తీరేవారికి, ఇలా అన్ని వయస్సుల వారికి ఇది ఒక ఆశ్రయం లాంటిది. ఈ పార్క్లోకి అడుగు పెట్టగానే మనకు ఎప్పటి నుంచో ఒక నీడనిచ్చే వందల సంవత్సరాల గల మర్రి చెట్టు కనిపించేది. దాని కింద ఎంతోమంది కూర్చొని ఆ నీడను ఆస్వాదించేవారు. ఎన్నో జ్ఞాపకాలు ఈ చెట్టుతో మిళితమై ఉన్నాయి. అయితే కాలచక్రం ఎవరినీ వదలదు. ఇటీవలే ఈ మహావృక్షం కూలిపోయింది. మహాత్మా గాంధీ గారు ఒకప్పుడు అన్నట్లు, ప్రపంచంలో మీరు చూడాలనుకునే మార్పు ముందు మనతోనే మొదలు పెట్టాలి. ఆ ఆలోచనతోనే ఇక్కడి పార్కు మనకొక స్ఫూర్తి. కాబట్టి విశాఖకు వచ్చే ప్రతి ఒక్కరూ ఒకసారి ఈ సెక్టార్ 8లో ఉన్న మహాత్మా గాంధీ పార్కును తప్పకుండా సందర్శించాలి. అది కేవలం ఒక సేదతీరే ప్రదేశం కాదు, ఒక ఆత్మీయ అనుభూతి, ఒక చరిత్ర పాఠం, ఒక జీవన మార్గదర్శకం. అలాగే ఈ మహాత్మా గాంధీ పార్కు నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఇందిరాగాంధీ పార్క్ కూడా ఉంది. దాని గురించి మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో అందులో ఉన్న లోటస్ పాండ్ చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు చూస్తున్నారు ఇప్పుడు ఈ పార్క్ నుంచి చూస్తే ఆ లోటస్ పాండ్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. అలాగే కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గురించి, వాటి అందాల గురించి కూడా ఆ వీడియోలో పూర్తిగా వివరించాను. వీడియో చాలా బాగుంటుంది. పైన ఐ కార్డ్స్ మరియు ఎండ్ కార్డ్స్లో కూడా ఆ వీడియో ఇస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కొన్ని విషయాలు తెలియజేస్తాను. 1950 చివరిలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉక్కు కర్మాగారం కోసం పోరాటం ప్రారంభించారు. 1966లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారు పార్లమెంట్లో విశాఖ ఉక్కు అవసరాన్ని స్పష్టంగా చెప్పారు. తర్వాత విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ఆంధ్ర ప్రజల గుండెల్లో మార్మోగింది. ఈ ఉద్యమంలో ముందుండి పోరాడిన నేతల్లో టి అమృతరావు గారు ముఖ్యులు. ఆయన ఉపవాస దీక్షలు, నిరసనలు చేసి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. వేలాది మంది విద్యార్థులు, కార్మికులు, రైతులు రోడ్లపైకి వచ్చి పోరాటం చేశారు. ఈ ఉద్యమంలో 30కి పైగా మంది అమరులయ్యారు. అంతటి ప్రజా ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గి 1971లో విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మాణం అనుమతించింది. 1979లో ప్రాజెక్టు పునాది వేయబడింది. సుమారు 16,000 ఎకరాల భూమిలో ఈ కర్మాగారం ఏర్పాటు చేశారు. ఇది భారతదేశంలో మొదటి పోర్ట్ బేస్డ్ స్టీల్ ప్లాంట్, అంటే సముద్రానికి దగ్గరగా నిర్మించబడిన ఉక్కు కర్మాగారం. ఎందుకంటే ఇక్కడి నుంచి నేరుగా ఐరన్ ఓర్, కోల్ మరియు ఇతర రా మెటీరియల్స్ దిగుమతి చేసుకోవచ్చు. అనేక దేశాల సహకారంతో ఈ కర్మాగారం నిర్మాణం కొనసాగింది.
1991లో మొదటి బ్లాస్ట్ ఫర్నేస్ వెలిగింది. అప్పటి నుంచి ఉక్కు ఉత్పత్తి ప్రారంభమైంది. రోజుకు 1000 టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పరిశ్రమ. 20,000కి పైగా ఉద్యోగులు నేరుగా పనిచేస్తారు. లక్షలాది మంది పరోక్షంగా జీవనం పొందుతున్నారు. రైల్వేలు, పోర్టులు, షిప్ యార్డులు, నిర్మాణ రంగం ఇవన్నీ విశాఖ స్టీల్ మీద ఆధారపడి ఉన్నాయి. ఇది కేవలం ఒక కర్మాగారం కాదు, విశాఖ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శక్తి, భారతదేశ ఉక్కు ఉత్పత్తిలో ఒక ప్రధాన భాగం. కానీ ఈరోజు పరిస్థితి భిన్నంగా ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటైజ్ చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది జరిగితే వేలాది మంది ఉద్యోగులు ప్రమాదంలో పడతారు. ప్రజల కృషి వృధా అవుతుంది. అందుకే మళ్ళీ ప్రజలు గలమెత్తుతున్నారు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని. మహాత్మా గాంధీ చెప్పినట్లు త్యాగం లేకుండా విజయం లేదు. ఆ త్యాగాల ఫలితమే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్. దాన్ని కాపాడుకోవడం భవిష్యత్ తరాల బాధ్యత. విశాఖ ఉక్కు మన గర్వం, విశాఖ ఉక్కు మన హక్కు. దాన్ని ఎప్పటికీ వదులుకోం. ఈ వీడియో గనక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. నేను ఈ వీడియోలో మాట్లాడిన టాపిక్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి. మీ ఒపీనియన్ కూడా నాతో షేర్ చేసుకోండి. మీ ఒపీనియన్ షేర్ చేస్తే ఇంకా నేను ఇలాంటి మంచి వీడియోలు చేయడానికి నేను ప్రయత్నిస్తాను. అలాగే స్టీల్ ప్లాంట్ పార్ట్ 3 కూడా కావాలనుకుంటే నాకు ఖచ్చితంగా కామెంట్లో పార్ట్ 3 అని కామెంట్ చేయండి. అలాగే మీకు మన విశాఖపట్నంలో ఇంకా ఏ ప్రదేశాలని చూడాలనుందో నాకు కామెంట్ చేయండి. నేను వాటి గురించి వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను. మళ్ళీ మరొక కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. స్టే ట్యూన్డ్.